You are my way, Jesus. Every breath I take, I breathe in you. Na 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 na. Every move I make in you. You make me move, Jesus. Every breath I take, I breathe in you. Every step I take in you. You are my way, Jesus. Every breath I take, I breathe in you. Waves of mercy, waves of grace. Everywhere I look, I see your face. Your love has captured me. Oh my God, this love, how can it be? Na 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 ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए बड़े बड़े काम उसने किया बड़े बड़े काम उसने किया ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए अंधा ओ अंधा अंधा देखने लगा लंगड़ा ओ लंगड़ा लंगड़ा चलने लगा अंधा ओ अंधा अंधा देखने लगा लंगड़ा ओ लंगड़ा लंगड़ा चलने लगा बड़े बड़े काम उसने किया बड़े बड़े काम उसने किया ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए बड़े बड़े काम उसने किया बड़े बड़े काम उसने किया ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए ताली बजाएंगे नाचेंगे अपने ईश्वर के लिए లవ్ పిల్లలు చిక్కీ ఈజ్ బ్యాక్. ఈరోజు నేను మీకు ఇంకో మెమరీ వర్స్ నేర్పించేస్తాను, ఓకేనా? నా వెనుక చెప్పండి. కొలోషియన్స్ 3:13. కొలోషియన్స్ 3:13. కొలోషియన్స్ 3:13. Forgive as the Lord forgave you. Forgive as the Lord forgave you. మళ్ళీ మళ్ళీ మళ్ళీ. Forgive as the Lord forgave you. మొత్తం కలిపి చెప్తామా? Colossians 3:13. Forgive as the Lord forgave you. చాలా మంది మనల్ని చాలా హర్ట్ చేస్తారు, బాధ పెడతారు కదా. అప్పుడు మనకేమనిపిస్తుంది? కోపం వచ్చి కట్టిఫ్ అయిపోవాలనిపిస్తుంది కదా. కానీ మనము యేసయ్య ఫర్గివ్ చేసినట్టు ఫర్గివ్ చేయాలి పిల్లలు. మనం కూడా చాలా తప్పులు చేస్తాము, అయినా కానీ యేసయ్య ఫర్గివ్ చేశాడు కదా. సేమ్ అలానే మనం కూడా వేరే వాళ్ళని ఫర్గివ్ చేయాలని బైబిల్లో ఉంది, ఓకేనా? మీరు ఫర్గివ్ చేయాలి పిల్లలు, ఓకేనా? బాయ్. ఓకే పిల్లలు, మరి కంఠవాక్యం నేర్చుకున్నారు కదా? రైట్. ఇప్పుడు మనం బైబిల్లో నుంచి ఒక నిజమైన సంఘటన గురించి నేర్చుకుందాం. ఓకే, సో బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం.
ఒక కుటుంబం ఉంది, రాహేలు, యాకోబు. ఈ ఇద్దరికి భార్యాభర్తలకి 12 మంది పిల్లలు ఉన్నారు. 12 మంది పిల్లల్లో మరి యాకోబుకి డాడీకి 11వ వాడు అంటే చాలా ఇష్టం. పిల్లలు ఆడు చిన్నోడు అనమాట, కాబట్టి చాలా ఇష్టం. మిగిలిన వాళ్ళకి డాడీ అంటే ఇష్టం కాబట్టి చిన్నోడికి మిగిలిన వాళ్ళకి చాలా కోపం వచ్చేది. అయితే ఈ చిన్నోడు వాళ్ళ నాన్నకి అడిగిన పనల్లా చేసి పెట్టేవాడు. మరి ఈ 11 మంది మిగిలిన వాళ్ళలో అందరూ బయటికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, గొర్రెలు కాసుకునేటటువంటి వృత్తి ఉందన్నమాట. అందరూ గొర్రెలు కాసేవాళ్ళు. ఈ చిన్నోడు వాళ్ళ నాన్న దగ్గర ఉండేవాడు. ఈ చిన్నోడు ఇంట్లో ఉంటే వాళ్ళ నాన్న చెప్పినలా చేసేవాడు కాబట్టి ఈ చిన్నోడు అంటే అన్నయ్యలందరికీ చాలా కోపం వచ్చేది. అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళు గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళ నాన్న చెప్పాడు, రే చిన్నడా, మరి అన్నయ్యలందరూ గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళారు, నువ్వు వాళ్ళని చూసిరా అని అంటే ఈ చిన్నోడు సరే అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తుండగా వాళ్ళ అన్నయ్యలు చూసారు, రే రఘురా, చిన్నోడు వస్తున్నాడు, వాడిని ఎట్లా అయినా కొట్టేద్దాం అని ప్లాన్ వేసుకున్నారు. వాడి షర్ట్ లాగేసుకున్నారు, కలర్ఫుల్ కోట్ వాళ్ళ డాడీస్ దాన్ని లాగేసుకున్నారు, వాడిని గోతులో పడేశారు పిల్లలు. అయితే వాళ్ళ అన్నయ్యలో ఒకడు ఏమన్నాడంటే, ఈయన్ని చంపొద్దు, గోతులో పడేయొద్దు, వేరే వాళ్ళకి అమ్మేద్దాం అని చెప్పి అక్కడి నుంచి కొంతమంది ఈజిప్టు అనే ప్రాంతానికి వెళుతున్న వాళ్ళకి అమ్మేశారు. ఆ చిన్నోడిని ఈజిప్టు తీసుకుపోయారు. అక్కడ సైనికాధికారికి ఇచ్చేశారు. సైనికాధికారి దగ్గరికి ఉన్నటువంటి ఈ చిన్నోడు యోసేపుని వాళ్ళు ఏమి నేరం చేయకపోయినా జైల్లో పెట్టారు. ఆ టైంలో రాజుగారికి, అక్కడ ఉన్నటువంటి ఫరో రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళ చాలా కష్టమైన కళ. ఆ దేశంలో ఎవరూ చెప్పలేకపోతే యోసేపు ఆ కళ యొక్క అర్థాన్ని చెప్పాడు. ఎందుకో తెలుసా, దేవుడు యోసేపుకి అటువంటి జ్ఞానం ఇచ్చాడు. పిల్లలు, దేవుడు మీకు కూడా జ్ఞానం ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే, యోసేపు ఆ కళ అర్థం చెప్పగానే వెంటనే రాజుగారు యోసేపుని ఆ దేశానికి ప్రధానమంత్రిని చేసి దేశం మొత్తం నీ చేతుల్లో పెడుతున్నా. దాంతో యోసేపు మొత్తం దేశమంతా జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టాడు. అదే సమయంలో మరి కరువు వచ్చింది, వర్షాలు ఆగిపోయినాయి, ఎండలు బాగా పెరిగిపోయినాయి, నీళ్ళు లేకుండా అయిపోయింది. దాంతో పిల్లలు ఏమైందో తెలుసా, చుట్టుపక్కల దేశాలన్నిటిలో మరి ఆహారం లేదు పిల్లలు. ఐగుప్తులో మాత్రం ఆహారం ఉంది. ఎందుకని, యోసేపు ఉన్నాడు కదా, దేవుడు సహాయం చేస్తున్నాడు కదా, పంట జాగ్రత్తగా కాపాడుతూ దాచిపెడుతూ వచ్చాడు. ఆ సంగతి మరి ఈజిప్టులో ఆహారం ఉంది అనే విషయం యాకోబుకి తెలిసింది. వాళ్ళ పిల్లలందరినీ పిలిచాడు, రే అబ్బాయిలు, ఎంతమంది ఉన్నారు చెప్పండి, 11 మంది. అబ్బాయిలు రండిరా, ఈజిప్ట్కి వెళ్ళండి, అక్కడ ఆహారం దొరుకుతుందంట, తీసుకురండి అనగానే అందరూ బయలుదేరి వచ్చారు. 10 మంది వచ్చారు పిల్లలు. 10 మంది వస్తే వాళ్ళందరూ వచ్చారు ఈజిప్ట్కి వచ్చి ఆహారం కొందామని వస్తే ఎవరు అధికారిగా ఉన్నారు, యోసేపు. అంతే, వాళ్ళ అన్నయ్యలను యోసేపు గుర్తుపట్టాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నేనే మీ యోసేపుని, నన్ను అమ్మేశారు కదా, దేవుడు ఇక్కడ నాకు సహాయం చేశాడు, రండి డాడీని తీసుకొచ్చేయండి, మనందరం హాయిగా ఉందాం అని చెప్పని వాళ్ళని క్షమించాడు పిల్లలు. కానీ పిల్లలు గుర్తుపెట్టుకోండి, యోసేపులో ఎవరున్నారు, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు వాళ్ళని క్షమించాడు. యేసయ్య మనందరి పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం పాపం చేసాం ఎప్పుడో తెలుసా, మన ఎదుటి వాళ్ళని బాధ పెట్టినప్పుడు, మన తమ్ముడోళ్ళనో చెల్లెళ్ళనో కొట్టినప్పుడు, లేకపోతే ఎవరినైనా మనం తిట్టినప్పుడు మరి మనం క్షమించాలా వద్దా? మన పాపాలు క్షమించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, మనందరి కోసం సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ రోజున తిరిగి లేచాడు పిల్లలు. ఆయన ఏమన్నాడు తెలుసా, ఎవరైతే నా దగ్గరికి వస్తారో, నాకు ప్రార్థన చేస్తారో, పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడుగుతారో, నేను వాళ్ళని క్షమిస్తాను, నా బిడ్డలుగా అంగీకరిస్తాను అన్నాడు. మరి మీరు పాపాలన్నీ ఒప్పుకొని క్షమాపణ అడుగుతారా? అంతేకాదు, మరి మీరు కూడా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళని క్షమించాలి. ఓకేనా? సరే, మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఇందాక లెసన్లో మనం ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ యోసేఫ్ గురించి తెలుసుకున్నాం కదా. అప్పట్లో ఈజిప్ట్లో ప్రైమ్ మినిస్టర్లు అందరూ ఇట్లా పెట్టుకునేవాళ్ళు. దీన్ని ఎట్లా తయారు చేయాలో మనం నేర్చుకుందాం, సరేనా?
ఈ యాక్టివిటీకి కావాల్సిన థింగ్స్ ఏంటంటే 2 కలర్ పేపర్స్, ఒక స్కేల్, 2 పుల్లలు, 2 స్కెచ్ పెన్స్, ఒక సిజర్, ఒక గ్లూ, ఇంకా టేప్. ఫస్ట్ ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న 2 కలర్ పేపర్స్కి గ్లూ అంటించి ఒకదానిపైన ఒకటి అంటించాలి. ఆ తర్వాత ఇలా స్ట్రైట్గా ఒక 10 సెంటీమీటర్స్ డ్రా చేయండి. తర్వాత ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి కూడా ఇట్లా లైన్స్ డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఒక పెద్ద యూనిట్లో డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ కిందకి ఇట్లా జాయిన్ చేయండి, ఆ యూ నుంచి కింద లైన్ దాకా. దీని తర్వాత పైన మనం మెమరీ వర్డ్స్ రాసుకోవడానికి ఒక మళ్ళీ గీత గీయండి. ఇట్లా లైన్స్ డ్రా చేసుకోండి. మొత్తం డ్రా చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న వేరే స్కెచ్ పెన్ తీసుకొని దాంట్లో ఇలాగా ఫిల్ చేసుకోండి. ఒకదాని నుంచి ఇంకో దానికి గ్యాప్ ఇచ్చుకుంటా. తర్వాత అక్కడ ఐ విల్ ఫర్గివ్ అని రాయండి. రాసిన తర్వాత సీజర్స్ తీసుకొని దీన్ని చుట్టూ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది పిల్లలు. ఓకేనా? దీని వెనకకి తిప్పి దానిపైన మనం తెచ్చుకున్నాం కదా 2 పుల్లలు, ఆ 2 పుల్లల్ని ఇట్లా అంటించండి టేప్తో. అంతే, చాలా సింపుల్గా ఉంది కదా ఈ యాక్టివిటీ. దాన్ని ఇట్లా మీ ఫేస్ పైన పెట్టుకొని ఫోటో దిగండి. నచ్చిందా పిల్లలు ఈ యాక్టివిటీ? మీరు కూడా ఈ యాక్టివిటీని చేసి కింద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్కి పంపించండి. నాన్న పండు, నాన్న పండు ఎక్కడున్నారా? ఓర్ని ఫ్రెండ్ వచ్చిందా? పూరి ఎలా ఉన్నా నాన్న? ఏమైనా మేము మూతికి దెబ్బ తాకించుకున్నావా? అసలు ఆగవే, పడగెడుతూనే ఉంటావనుకుంటా. అయినా మా ఇంటికి వచ్చావు కదా, ఏమైనా తింటావా? మ్యాగీ, చికెన్, మటన్ ఏమో సాంబార్ ఏమైనా చేయమంటావా? ఎంత చిక్కిపోయావు, ఎంత పక్కకైపోయావమ్మా. అబ్బో, జుట్టు బాగానే పెరిగిందే. హాలిడేస్లో పారాషూట్ ఆయిల్ అయినా వాడేది. బాగున్నావమ్మా, గుడ్ గర్ల్. అబ్బబ్బబ్బా, ఎంత పెద్దగా అయిపోయావో నా బంగారు కొండ. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళు తింటున్నారా? నీ ఇలా చిక్కిపోయారా ఏంటి? అమ్మా అమ్మా అమ్మా, దాంతో మాట్లాడడం ఆపేసి. అసలు మేము ఫ్రెండ్సే కాదు ఇంకా. అసలు నేను దాని దోస్త్ కచ్, నేను కటిఫ్ అయిపోయాను ఆమెతో. అవునండి, ఈ పండుగ నాతో మాట్లాడలేదు. ఎంత సారీ చెప్తున్నా వినట్లేదు. వారే, ఏమైందిరా? ఎల్కేజీ నుంచి మీరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అంతగా ఏమైంది కటిఫ్ అయిపోవడానికి? ఇంకా పిత్రలు చెప్పడం ఆపుతావా పూరి? నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బెంటన్ కారు 125 రూపీస్, దాన్ని నువ్వు పగలు కొట్టేసావు. వద్దు వద్దు అని చెప్తున్నా కూడా పగలు కొట్టేసావు. ఏంట్రా పండు అలా అంటావు? నేను కావాలని పగలగొట్టలేదు. అబ్బా, ఫేక్స్ ఫేక్స్ ఫేక్స్. నీకు నువ్వు ఫేక్స్ చెప్పడం ఆపుతావా? నేను చెప్తానే ఉన్నాను నీకు, పడేకు పడేకు పూరి అని. నువ్వేమో ఏం కాదు, కింద పడినా ఇరగదు అని అన్నావు. కింద పడింది, ఇరిగింది. సారీరా పండు. సారీ లేదు, పూరి లేదు, నాతో మాట్లాడుకో. ఏంట్రా పండు, ఇంత చిన్న బొమ్మకి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? నువ్వు ఒకసారి ఏం చేసావు తెలుసా? నా బంగారు గాజుని పోగొట్టలేదు, అప్పుడు నేను ఫర్గివ్ చేయలేదు. నువ్వు ఫర్గివ్ చేయలేవా? దేవుడు మనల్ని ఫర్గివ్ చేస్తున్నాడు కదరా. మరి ఎన్ని పాపాలు చేస్తాం మనం? దేవుడు ఫర్గివ్ చేస్తున్నాడు. ఆయన ఫర్గివ్ చేయకపోతే మనం నరకంకి వెళ్తాము. దేవుడు ఫర్గివ్ చేసి మనల్ని ఫర్గివ్ చేయమంటే మనం చెయ్యాలి నాన్న. ఇలా చిన్న మ్యాటర్ని తీసుకొని పెద్ద డ్రామాలు చేయకూడదు. ఫర్గివ్ చేయి పూరిని, ఫ్రెండ్స్ అయిపోండి మీరు. సారీ చెప్తుంది కదా. అవునులే, ఏసే నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను ఫర్గివ్ చేశాడు కదా, నేను కూడా ఫర్గివ్ చేస్తాను. పూరి, ఇక మనం దోస్త్, ఓకేనా? అమ్మయ్య, థ్యాంక్ యూ రా పండు. పద ఇలా ఆడుకుందాం. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసావు. పిల్లలు మనం ఏం నేర్చుకున్నాం? ఫర్గివ్ చేయాలని కదా. మనం అయినా ఎవరైనా బ్యాడ్ థింగ్స్ చేసినా కానీ వాళ్ళని క్షమించాలి. మనం జోసెఫ్ ఎట్లా క్షమించాడు వాళ్ళ అన్నయ్య వాళ్ళని, అలాగే మనం కూడా క్షమించాలి. పిల్లలు మీరు కూడా క్షమిస్తారు కదా. సరే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. జీవం గల తండ్రి, పరిశుద్ధ గనుడ తండ్రి యేసయ్య, నీ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి యేసయ్య.
ఈ వాక్యం ఉన్న ప్రతి ఒక్క పిల్లల్ని తండ్రి యేసయ్య దీవించండి తండ్రి, ఆశీర్వదించండి తండ్రి యేసయ్య. మాలో తండ్రి యేసయ్య జోసెఫ్ లాంటి హృదయాన్ని దయచేయండి తండ్రి యేసయ్య. క్షమించే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి యేసయ్య. మా పైన ఎవరైనా ఏమైనా తప్పులు చేస్తే తండ్రి యేసయ్య వాటిని క్షమించే హృదయాన్ని మాకు దయచేసి తండ్రి యేసయ్య మనం క్షమించే విధంగా మేము ఉండడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి యేసయ్య మీరు మమ్మల్ని క్షమించారని తండ్రి యేసయ్య, మేము చేసిన ప్రతి ఒక్క పాపం నుంచి తండ్రి యేసయ్య మమ్మల్ని విముక్తి చేశారని మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ తండ్రి యేసయ్య ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసునామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మన నెక్స్ట్ ఎపిసోడ్ 2 వీక్స్ తర్వాత సేమ్ వెడ్నెస్డే వస్తుంది. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్.